హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ ఫస్ట్ ఈ రోజు ఏం జరిగింది, ఎక్స్పైరీ రోజు లెట్స్ సీ దాట్. తర్వాత రేపు ఏం జరగబోతుందో విల్ డిస్కస్ దాట్. ఓకే, నిన్న మనం ఏం చెప్పాము, డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడమని చెప్పాము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సో చూడండి, డౌన్ సైడ్ ట్రేడ్సే వచ్చాయి. కాకపోతే see, ఏం జరిగింది అంటే ఇక్కడ చూడండి, సింపుల్గా మీకు ఫస్ట్ క్యాండిల్లో చూడండి, ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగ్ ఎక్కడ వచ్చింది, 24:30 దగ్గర, 32 దగ్గర అయింది, రైట్. అయ్యి ఇట్ వెంట్ 24:40 దాకా వెళ్ళేసి దెన్ ఇట్ కేమ్ డౌన్ స్టిల్ ఎక్కడికి వచ్చేసింది, 23,890 దాకా వచ్చేసింది. అంటే 23:40 నుంచి 890 అంటే 40 పాయింట్స్ అక్కడ, ప్లస్ ఇదొక 50 ఎన్ని పాయింట్స్ చూడండి అక్కడ చూసి, 80 పాయింట్స్ ఒక్క క్యాండిల్లోనే 80 పాయింట్స్ పడిపోయింది. పడిపోయాక ఫస్ట్ క్యాండిల్ నేను ఎప్పుడైనా ఏం చెప్పాను, ఫస్ట్ క్యాండిల్ పెద్దగా వచ్చింది అనుకోండి, ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడైనా పెద్దగా వస్తే మోస్ట్ ఆఫ్ ది డే మనకి సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ మోర్. చూడండి ఇది. సో ఈ జోన్లో ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్ జోన్ పెద్దగా వచ్చింది, క్యాండిల్స్ దీని లోపలే ఉన్నాయి అనుకోండి, సైడ్ వేస్ మార్కెట్ ఉన్నట్టే. చూడండి, ఫస్ట్ క్యాండిల్ ఒక్కటే పడింది, దాని తర్వాత చూడండి 9:30 నుంచి చూడండి ఆల్మోస్ట్ 11 దాకా ఫుల్ సైడ్ వేస్. దాని తర్వాత ఒక్కసారి స్పైక్ ఇచ్చింది, కానీ దీనికన్నా హాఫ్ కన్నా పైకి వెళ్ళలేదు. కాబట్టి దీని పైనకి వెళ్తేనే మనం అప్ సైడ్ ట్రేడ్స్ చూస్తాం. ఈ బాటమ్ నుంచి అయితే ఎవరు చూడరు కదా. సో ఇదే అయింది. మళ్ళీ చూడండి 11:15 తర్వాత 11:30 నుంచి మళ్ళీ ఆల్మోస్ట్ మీకు 145 దాకా సైడ్ వేస్. దాని తర్వాత ఒకసారి డౌన్ ట్రెండ్, మళ్ళీ ఇమీడియట్గా పైకి వెళ్ళిపోతుంది. రెండు సైడ్లు ఎస్ఎల్ కొట్టుంటుంది ఇక్కడ చాలా మందికి. దెన్ తర్వాత ఇట్ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఎట్ 245. ఇక్కడ దిస్ వాజ్ ఇక్కడ కూడా చూడండి, ఈ కింద తీసుకున్నాం, అది కూడా 3 అయిపోయింది. చూసారా ఇక్కడ, చూసారా ఎస్ఎల్ హంటింగ్ క్యాండిల్స్ ఇవి రెండు. పడినట్టే పడింది, ఇమీడియట్గా పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ పైకి వెళ్తున్నట్టు చూపించి మళ్ళీ ఇక్కడ ఎవరైతే కాల్లో కూర్చున్నారో వాళ్ళు ఎస్ఎల్ కొట్టేసింది. సో ఇక్కడ చాలా మటుకు ఈరోజు సైడ్ వేస్ జోన్ ఉండే కాబట్టి ప్రాఫిటబుల్ ట్రేడ్స్ చాలా తక్కువ వచ్చాయి. లిమిటెడ్గా ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే వాళ్ళకి ఏమైనా ప్రాఫిట్ వచ్చింటే వెల్ అండ్ గుడ్, లేకపోతే మాత్రం మార్కెట్ వాజ్ సైడ్ వేస్. అదే మీకు చెప్పాను కదా, ఎప్పుడైతే ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయో, ద ప్రీమియమ్స్ ఆర్ వెరీ లెస్, అప్పుడు ఏంటంటే చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళాలి, లేకపోతే కిందకి వెళ్ళాలి మార్కెట్ స్టార్టింగ్లో. అలా వెళ్ళినప్పుడు ప్రీమియమ్స్ పెరిగి ఆపోజిట్ సైడ్ ప్రీమియమ్స్ పెరిగితే మళ్ళీ ఆపోజిట్ ట్రేడ్స్ రావచ్చు. సో అందుకే చూడండి, మీకు ఫస్ట్ పడ్డప్పుడు బాగా ప్రీమియమ్స్ పుట్టి పెరిగాయి. తర్వాత కాల్ని పైకి తీసుకెళ్దామని ఎంత ట్రై చేసినా అంత ఏంటి బయింగ్ ప్రెషర్ లేకుండే. అండ్ ఈరోజు ఎక్స్పైరీ డే కాబట్టి చాలా మంది బయింగ్ సైడ్, చాలా మంది అప్ సైడ్ ట్రేడ్స్కి చాలా మంది చూపిలేదు, ఇంట్రెస్ట్ చూపిలేదు. దాట్స్ ద రీజన్. చూస్తే క్యాండిల్స్ అన్ని చిన్నగా ఇక్కడెక్కడో ఒకసారి ట్రై చేశారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎస్ఎల్ హిట్ చేయడానికి. ఇక్కడ చాలా మంది అక్యుములేట్ అయ్యారు పుట్ వాళ్ళు. వాళ్ళ ఎస్ఎల్ హిట్ చేయడానికి ఈ క్యాండిల్స్ వచ్చాయి అంతే. వీళ్ళు అయినాక మళ్ళీ చూడండి, మళ్ళీ సైడ్ వేస్ తర్వాత ఇక్కడ చూడండి, చాలా మందికి ఇక్కడ పుట్లో చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉండుంటారు. ఇక్కడ ఈ సైడ్ వేస్ ఉన్నప్పుడు కూడా చాలా మంది పుట్ తీసుకొని ఉండుంటారు. వాళ్ళకు ఒకసారి ఈ స్పైక్ ఇచ్చుంటది, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్న వాళ్ళు బ్రేక్. కాకపోతే ఇమీడియట్ గా చూడండి ఎంత ఫాస్ట్ గా పైకి వెళ్ళిపోయిందో. సో ఛాన్సెస్ ఆఫ్ మేకింగ్ ప్రాఫిట్స్ టుడే వాస్ వెరీ లెస్. నాకు ఈ రోజు ఎంత అంటే 30% ప్రాఫిట్ వచ్చింది, అంటే నేను యూజ్ చేసిన క్యాపిటల్కి. సో దిస్ వాజ్ ఎ గుడ్ డే ఫర్ మీ. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎక్స్పైరీ డేస్ ఆర్ గుడ్ ఫర్ మీ. ఓకే, నౌ సో ఇది ఇవాళ. సో రేపు మనం చెప్పింది ఏంటంటే 23 కిందకి వెళ్తే 880, 850 అండ్ 830 అన్నాం మనం. దానికన్నా కిందకి వెళ్తే 780 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అన్నాం. కాకపోతే చూడండి 830 చాలా స్ట్రాంగ్ బయింగ్ ఉండే, మళ్ళీ అక్కడి నుంచి పైకి వెళ్ళారు. సో ఇప్పుడు రేపటికి మనం ఏం చేయగలం, రేపు ఎలా ఉండబోతుంది అంటే సింపుల్, ఒకసారి అన్నిటి లెవెల్స్ తీసేసి ఫ్రెష్గా లెవెల్స్ తీసుకుందాం. ఓకే, చూడండి ఫస్ట్ సెల్లర్స్ ఇక్కడ ఉండే ఎప్పుడు ఆన్ థర్స్డే 23,250 తర్వాత దే హ్యావ్ కమ్ డౌన్ టు 23,100. 250 నుంచి 100 దాకా తీసుకొచ్చి ఇప్పుడు చూడండి, ఇవాళ చూడండి 2350, 30 కన్నా పైకి వెళ్ళనివ్వలేదు. తర్వాత చూడండి ఇక్కడికి వచ్చేసారు 23,970 దగ్గర. 970 ఈజ్ గోయింగ్ టు బి అగైన్ ఏ గుడ్, 970 కాదు 995 కాదు, రైట్. ఇదంతా ఈజ్ సెల్లింగ్ జోన్ అగైన్. సో సెల్లర్స్ చూడండి
24,250 నుంచి దే హావ్ కమ్ డౌన్ టు 23,950 నౌ. బయర్స్ ఇక్కడ ఒక్క దగ్గర కొంచెం స్ట్రాంగ్ బయింగ్ ఉంది. అయిపోయేదంటే ఈ గ్యాప్ ఫిల్ అవ్వడం పక్కా. సో మనకి రేపు ట్రేడ్స్ చూడాలి అంటే అగైన్ మనకి డౌన్ ట్రెండ్‌లోనే ఉన్నాం కాబట్టి డౌన్ సైడ్ ట్రేడ్సే చూడండి. దట్ టూ ఇప్పుడు మనం ఉన్నది 850 దగ్గర, 860, 790 బిలో వెళ్తేనే ట్రేడ్స్ చూడండి. 850 దగ్గర ఉన్నాము. అంటే లో బ్రేక్ అయితే కానీ 820 నుంచి 780 40 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, వీ కెన్ లుక్ ఫర్ వన్ ట్రేడ్ ఇక్కడ చూడొచ్చు. సో 830 కింద మీకు ట్రేడ్ క్లోజింగ్ ఇస్తే లుక్ ఫర్ దిస్ టార్గెట్ ఫస్ట్ 780. 780 దగ్గర నుంచి మళ్ళీ ఇలా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇక్కడ, రైట్. దానికన్నా కిందకి వెళ్తే మనకి ఇంకా నెక్స్ట్ టార్గెట్స్ ఏంటి అంటే చూద్దాం. ఇదిగోండి ఇది 700 బిలో వెళ్తే వీ మైట్ సి దిస్ వన్ 670. ఈ టార్గెట్స్ కనిపిస్తున్నాయి. మధ్యలో మీకు ఎక్కడన్నా రివర్సల్ అంటే రివర్సల్ ఛాన్సెస్ ఆర్ మోర్ అట్ దిస్ పాయింట్. ఓకే, ఇవి చూసుకోవచ్చు. సో మీకు ఏంటంటే రేపు టార్గెట్స్ లో బ్రేక్ అయింది అనుకో, 830 బ్రేక్ అయితే 780 790 దగ్గర బుక్ చేసుకోండి ఫస్ట్. ఓకే, ఇక్కడ ఏదైనా గ్రీన్ క్యాండిల్ కనిపించిందంటే ఫుల్ క్లోజ్ చేసేసుకొని మళ్ళీ దీని కింద క్యాండిల్ క్లోజ్ అయితేనే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్. ఆర్ ఎల్స్ ఇదంతా ఎందుకు మనకి అనుకుంటే లుక్ ఫర్ క్లోజింగ్ బిలో 780, 23,780 కింద క్లోజింగ్ ఇస్తే లుక్ ఫర్ 740, 690 అండ్ 660 టార్గెట్స్ డౌన్ సైడ్. అప్ సైడ్ టార్గెట్స్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఎట్ అప్ సైడ్ ఎట్ ఆల్. చూడండి ఇది మొత్తం బయింగ్ సెల్లింగ్ జోనే ఉంది. ఇదంతా సెల్లింగ్ జోనే. సో ఐ డోంట్ సీ ఇప్పట్లో ఏం మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ లేకపోతే ఏదన్నా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏదైనా గుడ్ న్యూస్ వచ్చి మార్కెట్ పైకి వెళ్తే గ్యాప్ డౌన్ ఈ రోజు కన్నా హై పైన ఏమైనా గ్యాప్ అప్ ఓపెన్ అయితే దెన్ వీ మైట్ సీ మార్కెట్ గోయింగ్ అప్. ఆర్ ఎల్స్ మీరు ఇగో ఈ జోన్ దాకా ఈ రోజు హై దాకా నో, ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ హై 2440 పైనకి వెళ్తే లుక్ ఫర్ 2490 అండ్ 24,120 130 ఉంటుంది. 130, 125. దీస్ ఆర్ ది అప్ సైడ్ టార్గెట్స్. మనం గ్యాప్ అప్ ఓపెన్ అయితే అప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మీకు 150, 200 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఆర్ హై. 200 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది ఇదంతా వెళ్తే, దీనిపైన ఓపెన్ అయితే, విచ్ ఐ హార్డ్లీ సీ. నాకైతే ఏం కనిపించలేదు అలా అవ్వడం. సో ఇది రేపటి అనాలిసిస్. ఇంకోటి ఒక్కసారి మనం ఆప్షన్ చైన్ కూడా చూసుకుందాం. 30th అయిపోయింది, 7th. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి మంచి వాల్యూమ్ చూడండి. 24,000 ఈజ్ అగైన్ గోయింగ్ టు బి రెసిస్టెన్స్ పాయింట్. ఫస్ట్ ఈజ్ 23,900. 23,900 బ్రేక్ అయితే 24,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. 24,000 బ్రేక్ అయితే మాత్రం మీకు అప్ సైడ్ 24,150 దాకా వెళ్ళే ఛాన్స్. ఆర్ఎల్స్ 24,100 పైన ఏమైనా ఓపెనింగ్ ఇస్తే దెన్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. లేకపోతే 23,900 పైన క్లోజింగ్ అంటే 23,920 పైన క్లోజింగ్ ఇస్తేనే లుక్ ఫర్ అప్ సైడ్. అయితే నేను చెప్పడం అయితే 24,000 పైనే చూడండి, నథింగ్ ఎల్స్. ఓకే, ఇప్పుడు డౌన్ సైడ్ చూడండి, ఇక్కడ చూడండి 23,850 హ్యాస్ 23,800 హ్యాస్ గుడ్ వాల్యూమ్. అంటే 23,800 విల్ యాక్ట్ యాజ్ సపోర్ట్. అంటే 23,800 23,900 మధ్యలో ట్రేడ్స్ చేయకండి, ప్రీమియమ్స్ పెరగవు. అండ్ ఫస్ట్ వన్ మోర్ థింగ్, రేపు స్టార్ట్ ఆఫ్ ది వీక్, సో ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు కొంచెమైనా మీకు ఆపోజిట్లో వచ్చింది అనుకోండి పెద్ద పెద్ద అమౌంట్స్ పోతా ఉంటాయి. సో ప్లీజ్ 23,800 బిలో అయితే ట్రేడ్ చేయండి. 23,950 అబోవ్ ఆర్ 24,000 పైన క్లోజింగ్ ఇస్తేనే ట్రేడ్ చేయండి. ఆర్ ఎల్స్ డూ నాట్ ట్రేడ్, సింపుల్. ఓకే, దాట్స్ ఇట్ అండి. ఎవరికైనా మీకు ట్రేడ్ ఎలా చేయాలి అది ఇది ఏమైనా ఐడియా లేకపోతే ఇఫ్ యూ వాంట్ టు టేక్ మై కోర్స్ ఉంది 2000ది. ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి, ఒక 20 వీడియోస్ విత్ ఆల్ థియరీ ప్లస్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి దాంట్లో. ఆర్ఎల్స్ లైవ్ సెషన్స్ కావాలంటే కూడా 1 వీక్ సెషన్స్ ఉంటాయి, 1 వీక్ చెప్తాను. యూ కెన్ ఎన్రోల్ ఫర్ దాట్. డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెట్టాను, వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే, బాయ్ అండి. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ చూద్దాం. బాయ్.